నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 53వ శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. భగవానుడు ఒక స్వధర్మాన్ని చక్కగా ఆచరించి చిత్తశుద్ధి అనే సిద్ధిని, అంటే జ్ఞాన మార్గానికి కావాల్సిన సిద్ధిని పొందిన ఒక సాధకుడు వివిధిషా సన్యాసాన్ని అందుకుని తన సాధన మార్గం ఎలా ఉంటుందో చెప్తున్నారు. సో ముందు 2 శ్లోకాల్లో అతడి యొక్క సాధన ఏ రకంగా ఉంటుందో చెప్పారు. ఈ శ్లోకంలో ఇంకొన్ని విషయాలు చెప్తున్నారు. సో అంటున్నారు, అహంకారం బలం దర్పం. అహంకారం అంటే ఈ బాడీయే నేను ఐనెస్ ఉంటుంది కదా, నేను అనుకుంటాం మనం. సో అటువంటి నేను అనే అహంకారాన్ని తొలగించుకుంటాడు. తర్వాత బలం, మనసులో ఉన్న రాగద్వేషాల పట్టుదలని విడిచిపెడతాడు. అట్లాగే దర్పం అంటే నేను జ్ఞానసిద్ధి వచ్చింది నాకు, నేను ఒక జ్ఞానిని, అటువంటి అహంకారము, అటువంటి గర్వాన్ని, దర్పాన్ని వదిలిపెట్టేస్తాడు. నెక్స్ట్ కామం క్రోధం. కామం అంటే అన్ని సమస్త కోరికల్ని వదిలిపెట్టేస్తాడు. క్రోధం, సో మనసులో జనించే ఎటువంటి క్రోధ భావన, కోప భావన అటువంటివన్నీ వదిలిపెట్టేసి పరిగ్రహం, వస్తు సేకరణ కూడా ఆపేస్తాడు. సో తనకి ఎంతసేపు తన ఆత్మనిష్ట ఆ సాధన మీదే ఉంటుంది కానీ ఈ ఇతరిత్ర మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉండే వస్తువుల మీద కానీ అదర్ రిలేషన్షిప్స్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ విముచ్య అంటే వదిలిపెట్టేస్తాడు. నిర్మమ అంటే నాది అనే భావన, ఏ వస్తువు కూడా ఇది నాది, నేను ఇది దాచుకోవాలి, సో ఆ భావన వదిలిపెట్టేస్తాడు. అహంకారం అంటే నేను, నిర్మమ మమకారం అంటే నాది, ఈ 2 భావనలు వదిలిపెట్టేస్తాడు. శాంత, కంప్లీట్ గా మైండ్ ని స్టిల్ గా ఉంచుకుంటాడు. సో ఆ క్వైట్ గా ఉంటుంది ఆ మైండ్, ఎటువంటి అలజడి లేకుండా. సో అటువంటి వాడు ఇంకా నెక్స్ట్ బ్రహ్మ సాక్షాత్కారానికి ఎలిజిబుల్ అవుతున్నాడు. బ్రహ్మభూయాయ కల్పతే. సో భగవానుడు ఇన్ని చెప్పారు ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో. ఆ సాధనా క్రమం ఎలా ఉంటుందో ఆ సాధకుడికి. క్లీం కృష్ణాయ నమః.